నువ్వు రాకపోతే ఇక్కడి నుంచి నాతో పాటు ప్రియులారా గమనించారా? ఆలోచన చేయండి. నువ్వు గనక రాకపోతే మాతో పాటు ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా, మోషే ఏ స్థితిలో ఉన్నాడో. దేవుని సన్నిధిలో విరిగి నలిగిపోయి ఉన్నాడు. అవతల ప్రజల పాపము దేవుని సన్నిధిలో మొరబెట్టుకుంటుంది. యువతల దేవుని ఉగ్రత పాత్ర కుమరించబడుటకు సిద్ధముగా ఉన్నది. ఆలోచన చేయి. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో ఉంటున్న మోషే దిగి వచ్చి దేంతో దిగి వస్తున్నాడండి? ఆయన ధర్మశాస్త్రం తీసుకొని వస్తున్నాడు. ఆ పలకలను 2 చేతుల్లో పట్టుకున్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, కింద వినబడుతుంది, ఆ శబ్దం వినబడుతుంది. అయ్యా, నిజమే భయంకరమైన పాపం చేశారు, కానీ నువ్వు ఆయన క్షమించకపోతే ముందుగానే అడ్డుపడిపోతున్నాడు మోషే. అయ్యా, జీవగ్రంథంలో నా పేరు కొట్టివేయి. ప్రియులారా, ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని ప్రజల కొరకు మోషేకు ఏముందమ్మా? ఓ మండుచున్న హృదయం ఉంది. హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు, ఆయన ప్రేమించిన ఆయన ప్రజలు, 432 సంవత్సరాల దాస్యపు కాడి కింద నలిగిపోయిన ఆయన ప్రజలను ఆయన ఏం చేశాడు నాన్న? ఆయన బలమైన చేతితో తీసుకొచ్చాడు బయటికి. ఐగుప్తు దాస్యము అనేటువంటి కాడిని వారి జీవిత నిఘంటువులోంచి తుడిచివేశాడు దేవుడు. ఇంత మేలు చేసినటువంటి దేవుని ఎడల వాడు ఏం చేశాడు నాన్న? వాడు వీపును చూపించాడు.